హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. ఒక అందమైన అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలు. ఆ అడవిలో చిన్న శక్తివంతమైన చీమ నివసిస్తుంది. ఆ చీమ పేరు టైనీ. టైనీ పరిమాణంలో చిన్నది కానీ తెలివి చాలా ఎక్కువ. ఒకరోజు టైనీకి ఒక కాకి పరిచయం అవుతుంది. ఆ కాకి చెప్తుంది టైనీకి, నీకు ఒక చోటు చెప్తా, అక్కడికి వెళ్తే నీకు స్పార్కిల్ స్టోన్ కనిపిస్తుంది. ఆ స్పార్కిల్ స్టోన్ని ఏమడిగినా వెంటనే ఇచ్చేస్తుంది అని చెప్తుంది కాకి. అయితే టైనీ ఇలా అంటుంది, అవునా, అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. నాకు కావలసిన భోజనం రోజు నా కాళ్ళ దగ్గరికి వచ్చేయాలని అడుగుతా అని అంటుంది. సరే అని ఎగిరిపోతుంది కాకి. తరువాత టైనీ తన స్నేహితులైన తాబేలు మరియు కుందేలు దగ్గరికి వెళ్ళి స్పార్కిల్ స్టోన్లో దాచివేయబడింది. అది కేవలం ధైర్యం, సహనం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. అది చాలా పవర్ఫుల్ అని చెప్తుంది టైనీ. తాబేలు, కుందేలు టైనీ కన్నా వయసులో చాలా పెద్దది, అనుభవం కూడా ఎక్కువ. కుందేలు టైనీకి చెప్తుంది, వద్దు టైనీ, అత్యాశ పడకు, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. చాలా జంతువులు ముందు వెళ్ళి నిరాశగా వెనక్కి వచ్చేసాయని చెప్తుంది. ఆ కాకి నిన్ను ఆట పట్టించడానికి చెప్పింది అని కూడా చెప్తుంది. కానీ టైనీ వినకుండా ధైర్యంగా చెప్తుంది, నేను చిన్నదానిని, కానీ నా గుండె చాలా పెద్దది అని చెప్పి వెళ్తుంది టైనీ. టైనీ అడవిలో ప్రయాణం మొదలుపెట్టింది. మొదటి అడ్డంకి అయిన నది దగ్గర ఆమె ఆగిపోయింది. కానీ ఆమె ఇతర జంతువులు చేసే పనిని చూసి ఆమె కూడా సహాయం చేయాలని అనుకుంది. టైనీ చిన్న పుల్లలతో సహాయం చేసింది. దాంతో నది తేలికగా దాటింది. వెళ్తూ ఉండగా టైనీ ఒక చీకటి గుహలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న గందరగోళమైన మార్గాల్లో ఆమె చురుకుగా, జాగ్రత్తగా అడుగులు వేసి దారి గుర్తుపెట్టుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత కొంచెం సమయానికి టైనీ అడవి గుండె భాగంలో స్పార్కిల్ స్టోన్ అని భావించి ఒక చిన్న వెలుగుతో మెరుస్తున్న విత్తనం మాత్రమే ఉండడం చూసి చాలా బాధపడుతుంది. టైనీ తిరిగి తన ఇంటికి వచ్చింది. తన స్నేహితులతో ప్రయాణంలో విషయాలను పంచుకుంది. కుందేలు, తాబేలు చాలా బాధపడి టైనీకి ఇలా చెప్తాయి, ఇప్పుడు అర్థమైందా టైనీ, ఎప్పుడు పెద్దలు చెప్పింది వినాలి. టైనీ చాలా బాధపడుతుంది. కానీ టైనీని ఓదార్చడానికి కుందేలు ఇలా చెప్తుంది, పర్లేదు టైనీ, నువ్వు ఈ ప్రయత్నంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నావు. ఇక నుంచి పెద్దవాళ్ళు చెప్పింది విను అని కుందేలు చెప్తుంది. అప్పటి నుంచి టైనీ పెద్దవాళ్ళు చెప్పింది వింటూ జాగ్రత్తగా నడుచుకుంటుంది. అందుకే ఇప్పటి నుంచి మనం కూడా పేరెంట్స్ చెప్పింది విందాం. అంతే మరి ఈరోజుకి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. Don't forget to like, share and subscribe. Thanks for watching. Bye.